సార్ నమస్తే అండి. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు జూలై 18న తిరుపతి రాబోతున్నారు. ఊరువాడ కార్యక్రమం. దానికి ఫ్యాన్స్ రాబోతున్నారు. వెంటనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు. యాక్చువల్‌గా ఇవి వచ్చినవి కూడా రా ఎన్టీఆర్ పేరిట కొన్నొస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనే 2 భాగాలుగా విడిపోయారా? కావాలని ఈ ప్రచారం చేస్తున్నారా? కొంతమందైతే దాన్ని ఖండిస్తున్నారు. రామారావు ఖండించటం మాత్రమే గాదమ్మా! ఇది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక ఒక ప్రకటనొచ్చింది నోట్ నిన్న. ఇచ్చారు. అవును. అవును. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా ఈ రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి ఎన్టీఆర్ ఆమోదం లేదు. హ్మ్. ఆమోదం లేకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని, ఆయన గురించినటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇలాంటివన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఆపండి అది కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళు అని కాస్త కూడా చెప్పారు. సీరియస్‌గానే చెప్పారు. ఆయన కెరియర్‌లో ఫోకస్డ్‌గా ఉన్నారు. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కమిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. 'డ్రాగన్' సినిమా సెట్స్ మీద ఉంది. అంత మాత్రమే కాదు, మేబీ దానికి సీక్వెల్ ఉండొచ్చు అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. ఆ తర్వాత ఆయన 'దేవర 2' ఒకటి చేయాల్సి ఉంది. అలాగే 'త్రివిక్రమ్' సినిమా ఒకటుంది. ఇవి కాకుండా ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేయబోతున్నాడాయన అనేది ఒక వార్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అలా పైపైనే 4 సినిమాలు కనిపిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం వాళ్ళున్నటువంటి మార్కెట్టు, సినిమాకి తీసుకుంటున్న టైం రీత్యా చూస్తే, ఇవన్నీ కంప్లీట్ కావడానికి కనీసం 6-7 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పుడు పార్టీ పెట్టి యాక్టివ్‌గా పనిచేస్తే తప్ప వచ్చే ఎన్నికలకి అంటే 29 ఎన్నికలు టార్గెట్ అనుకుంటే అది సాధ్యం కాదు. కానీ ఈ చర్చ ఎక్కడ మొదలైంది? ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి గ్రూప్ ఒకటి మెడ్రాస్ బేస్డ్‌గా పనిచేస్తోంది ఇది. మెడ్రాస్‌లో వాళ్ళ కార్యాలయం ఉంది. సాయిరూప్ అనేటువంటి వ్యక్తి ఒక ఐటీ ఎంప్లాయ్. హ్మ్. ఆయన నిర్వహిస్తున్నాడు దీన్ని. కరోనా దగ్గర నుంచి ఇది ఉనికిలో ఉంది. యాక్టివ్‌గా ఉంది. వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే చాలా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు పర్టిక్యులర్‌గా వాళ్ళు. ఈ హ్మ్. సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి సందర్భం నుంచి ఇప్పుడు ఈ ఊరువాడ అనే అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత దీని మీద పొలిటికల్ టర్న్ తీసుకొని 2 గ్రూపులు మాట్లాడినాయి. అంటే తెలుగుదేశం మీడియా ఇది వైసీపీ సృష్టి అని చెప్పి వాళ్ళ దాడి వాళ్ళు మొదలుపెట్టారు. అంటే వైసీపీకి ఏమిటి ఉద్దేశం ఉండుండాలి? ఇన్ ది సెన్స్ వీళ్ళు చెప్తున్న ప్రకారం తెలుగుదేశంలో ఒక చీలికగా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని. తెలుగుదేశంలో చీలికగా ఎలా చూస్తారు? నిజానికి ఎన్టీఆర్‌ని వైఎస్ఆర్‌సీపీ మనిషిగా మీరు ఐడెంటిఫై చేసి గతంలో ఒక మార్క్ ఏసేశారు. ఒక ముద్ర వేసేశారు. ఆ చరిత్ర ఎవరు మర్చిపోతారు? హ్మ్. ఎందుకు ఆయన పొలిటికల్‌గా మాట్లాడటం లేదు ఈ రోజున? అంటే ఆయన మీ వేదికల మీద కనిపించడు. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జరిగిన సంవత్సరం వేడుకల్లో ఏ వేదిక మీద ఆయన లేడు. లేరు. ఎందుకు లేడు అంటే ఆయనని ఒక గాట కట్టేశారు మీరు ఆల్రెడీ. ఆయనకు ఉన్నా లేకపోయినా ఆయనలో ఒక యాంటీ భావజాలం ఉంది అనేది మీరు జనాల్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ చెయ్యటం అనేది ఆయన ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు ఇచ్చినటువంటి ప్రకటనని మేము అనుకున్న డోసేజ్‌లో ఆయన క్రిటిసిజం లేదు అని చెప్పి మీరనుకుని. మీరెలా చెప్తారు? పోనీ మీరు ఓ పని చేయాలి. మీరొక ప్రకటన రాసి తీసుకెళ్ళి ఆయన దగ్గరికెళ్ళి చెప్పి, ఇలా ఉండాలి ప్రకటన అని చేయించుంటే ఓ పద్ధతి. ఆయన అనుకున్న పద్ధతిలో స్పందించాడు. ఆయన స్పందనని మీరెలా నియంత్రిస్తారు? అది తప్పు గదా! అది ప్రజాస్వామికం అనిపించుకోదు గదా! ఆ జ్ఞానం ఉండాలి గదా అంటే వీళ్ళకి. పరుష పదజాలం వాడలేదు కానీ, కరెక్ట్‌గా చూస్తే చెప్పాల్సిన విషయం చాలా చెప్పాడాయన. గట్టిగా చెప్పినట్టే. అది కాదు ఆళ్ళ గొడవ తిట్టాలి అని. అదే పరుష పదజాలం వాడాల. తిట్టాలనే. పరుష పదజాలంగా గూడా కాదు. ఏదోటి తిట్టాలనే. అనాలి. ఆ తిట్లు లేవు అనే గొడవ. హ్మ్. ఆ గొడవతో మీరు రోడ్డు మీదకొచ్చేసి, ఆయన లాలూచీ పడిపోయాడు జగన్‌తో అని జెప్పి తిట్టారు గదా! మరి దానికి జవాబు చెప్పాలి గదా! ఇప్పుడైనా. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండగా. వైఎస్ఆర్‌సీపీ ప్లాంట్ చేస్తోంది ఇది తెలుగుదేశాన్ని చీల్చటానికి కుట్ర అని చెప్పి ఎలా మాట్లాడతారు? వాళ్ళే. మీరే ముద్రేశారు ఆయన మీద. మీరే ఇప్పుడు ఆయన ఈ ప్రచారం అంతా ఇంకొకళ్ళు చేస్తున్నారు అని అక్కడ పెట్టేటువంటి ప్రతిదీ అక్కడ చుట్టటమే. హ్మ్. అది జరుగుతోంది.
అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ సాయి రూప్ అనే వ్యక్తి రా ఎన్టీఆర్ పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు తిరుపతిలో. ఈ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు ఆయన? జనరల్‌గా ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళు ఏ ప్రెస్ క్లబ్‌లోనో పెట్టుండాలి. కానీ తాజ్ అనేటువంటి హోటల్‌లో పెట్టారు వీళ్ళక్కడ తిరుపతిలో. తాజ్ హోటల్‌లో పెట్టడంతో దానికొక స్థాయి వచ్చింది. అక్కడ మామూలు రూమే 12,000 ఉంటుంది రెంట్ రోజుకి. అందులో ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు. ప్రెస్ మీట్ అనగానే తాజ్‌లో ప్రెస్ మీట్ అనగానే ప్రపంచం రకరకాలుగా భావించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ డెఫినెట్‌గా వస్తాడేమో, అందుకనే వాళ్ళు ఆ స్థాయిలో పెడుతున్నారేమో అనే ప్రచారం. రెండోది పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీగా ఉంటుందని ఒక రిటైర్డ్ జడ్జి గారు కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో నాకొక రిలయబుల్ సోర్స్ ద్వారా తెలిసింది అని కూడా చెప్పారు. చెప్పి ఆయనకి ఎవరు చెప్పారో కూడా కొన్ని లీడ్స్ ఉన్నాయి. హ్మ్. అందులో ఒక లీడ్ ఏంటంటే రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారి నుంచి ఈ వార్త ఆ న్యాయమూర్తి గారికి, ఆ రిటైర్డ్ న్యాయమూర్తి గారి చెవికి చేరింది అనే ఉద్దేశం కూడా ఉంది. అంటే ఆయన పొలిటికల్‌గా తెలుగుదేశం పార్టీతో విభేదించి వైఎస్ఆర్‌సీపీ వైపు వచ్చి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఆయనకు ఒక యాస్పిరేషన్ ఉంది. గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేయాలనే కోరిక ఉంది. హ్మ్. ఆ మేరకు ఆయన రాజకీయ కార్యక్రమాలు ఏవో చేసుకుంటున్నారు. ఆయన రాజకీయాలకి జూనియర్ ఎన్టీఆర్‌కి ఆయన కెరియర్‌కి ఏ సంబంధము లేదు. అయితే ఆయన ఉన్నారా దీని వెనకాల అనేటువంటి ఓ చర్చ ఉంది. అంటే ఎన్టీఆర్ ఇమేజ్‌ని తన పొలిటికల్ కెరియర్ కోసం ఆయన ఏదైనా వాడే ప్రయత్నం చేస్తున్నాడా అనేది కూడా ఓ చర్చ ఉంది. ఇన్ని చర్చల మధ్య ఇవేవీ చెప్పకుండా కేవలం వీళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి. అయ్యా ఈ వివాదాల్లోకి లాక్కండి అని. ఆ ప్రకటన కింద సంతకాలు ఎవరివి లేవు అనేది ఆ సాయి రూపు నిన్న మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే మేము ఇంత సర్వీస్ చేస్తుంటే ఒక్కసారి కూడా హీరోని కలిపే ప్రయత్నం చేయలేదు మమ్మల్ని. మేము చాలాసార్లు అప్రోచ్ అయ్యాం హీరో గారిని కలవాలి అని. కుదరదు అని చెప్పి వాయిదాలేస్తూ వచ్చారు. కానీ మేము చేసే కార్యక్రమం మేము చేస్తున్నాము. మా సంస్థ రిజిస్టర్ అయి ఉంది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా? ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఇతను. చేస్తూ రెండోది మా మీద వైఎస్ఆర్‌సీపీ అని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తప్పే. ఎందుకంటే మేము గతంలో ఉత్తరాంధ్రలో కార్యక్రమాలు చేసినప్పుడు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా జరిపాం. అలాగే మా సంస్థ నిర్వహణకు సంబంధించిన కొన్ని సలహాల కోసం జయప్రకాష్ నారాయణ గారిని సంప్రదించాం. ఇదిగో దానికి సంబంధించిన ఫోటోలు ప్రూఫ్స్ అని చెప్పి రివీల్ చేశారు వాళ్ళు. చేసి మేము సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మేము ఆ లైన్‌లోనే ఉన్నాం అంటే నందమూరి ఫ్యామిలీ అందరికి వాళ్ళు ఫ్యాన్స్ అన్నట్టుగానే చెప్తున్నారు. అలాగే మాకు పొలిటికల్ ఇది లేదు, యాస్పిరేషన్స్ ఏవి లేవు అని కూడా చెప్తున్నాడు కానీ అతనికి ఉంటే ఉండుండొచ్చు. అతనికి పొలిటికల్ మోటో ఉంది అని అనుకుందాం పోనీ. ఆ ప్రోగ్రామ్ అలా డిజైన్ చేస్తూ ఉండుండొచ్చు. ఇది ఒకసారి పిలిచి మాట్లాడొచ్చు కదా వాళ్ళని. ఆఫీస్‌కి పిలిచి ఎన్టీఆర్ అవును. కూర్చోబెట్టి ఏమిటి గొడవ అని. ఇప్పుడు ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా ఆయన దృష్టికి వెడుతుంది విషయం. వెళ్ళినప్పుడైనా పిలిచి మాట్లాడి కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరు హీరోలు అభిమానుల్ని కన్సాలిడేట్ చేసుకుని వీళ్ళ ద్వారా తన సినిమాని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ తన అభిమానులను ఒక దీనిలోకి తీసుకొచ్చి ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చి జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవటానికి ఇలాంటివి ఇబ్బందికరంగా మారతాయి. తన కెరియర్ని ఇబ్బంది పెట్టడానికి, తన సినిమాలను ఇబ్బంది పెట్టడానికి ఈ వివాదాన్ని ఎవరైనా రేపారా అన్న ఆలోచనలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి అవసరం? ఈయన కెరియర్ డిస్టర్బ్ చేయటం ఎవరికి అవసరం? ఎవరు దీన్ని ఎక్కువ రచ్చ చేస్తున్నారు అంటే మళ్ళీ తెలుగుదేశం వైపే వేళ్ళు చూపిస్తాయి. గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయటానికి ప్రయత్నాలు జరిగాయి అనేది ఒకప్పటి చరిత్ర అయితే, రీసెంట్గా వార్ 2 సందర్భంగా కూడా ఆ సినిమాని బ్యాడ్ చేస్తూ మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్యే గారి బయట ప్రపంచం అంతా విన్నది. కాబట్టి అతన్ని
ప్రతిసారి కార్నర్ చేస్తున్నది తెలుగుదేశమే. కాబట్టి ఈ ప్రచారము, ఈ గొడవ వెనకాల కూడా వాళ్ళున్నారా అనేది ఒక సందేహం. ఎప్పుడైతే లోకేష్‌ని వీళ్ళు లీడర్‌గా ఎమర్జ్ చేయాలనుకున్నారో, అప్పటినుంచి ఎన్టీఆర్‌ని కట్ చేయటం అనే ప్రోగ్రామ్ మొదలైంది. అంతకుముందు ఆయన్ని కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ఆయన సినిమాల గురించి బ్యాడ్ ప్రొపగండా చేశారు. ఇప్పుడు కూడా తమ కంట్రోల్‌లో ఉంచుకోవటం కోసం వ్యూహాత్మకంగా ఈ డ్రామా ఆడుతున్నారా అనేది ఒక డౌట్. చూడాలి సార్. చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కాస్త స్పందించి, చొరవ తీసుకొని ఒక క్లారిటీ ఇస్తే బావుంటదేమో. అంటే చూద్దాం. ఇలా ఆఫీస్ పేరుతో ప్రకటనల కంటే కూడా ముందు ఆ సాయి రూప్‌ను మరొకళ్ళను పిలిచి మాట్లాడితే కూర్చోబెట్టుకుని అయితది. ఒక మీటింగ్ పెట్టొచ్చు. అల్లు అర్జున్ పెట్టినప్పుడు ఈయన పెట్టడానికి ఏముంది ప్రాబ్లమ్? అంతే. అభిమానులు అందరితోనూ ఓ సదస్సు పెట్టి ఇలాంటి గొడవలు రోడ్డు మీద పడకండి. హ్మ్. మీరు ఎవరెవరికో లీడ్స్ ఇవ్వకండి. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. మీరెప్పుడైతే రోడ్డు మీద నోరు తెరుస్తారో రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాడుకోవటానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం ఇలాంటివి రోడ్డు మీద మాట్లాడొద్దు అని చెప్పొచ్చు పిలిచి. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.